సంగారెడ్డిలో రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డ్స్ అని చెప్పి ప్రవేశపెడుతున్నారు. అవును. దాని మీద రేవంత్ రెడ్డి గారి పిక్చర్, అలాగే ఉత్తమ్ కుమార్ గారి పిక్చర్ వేస్తున్నారు. మరి ప్రధానమంత్రి గారిని ఎందుకు మర్చిపోయారు? అదే ఇప్పుడు నాకేమైపోతుందంటే కాంగ్రెస్ పార్టీలా చేసేది ఏమి లేదు, చెప్పేది ఏమి లేదు. ఇది చెప్పాలనుకున్నది ఏదో ఒక రకంగా తెలంగాణ ప్రజలకి నేను చేస్తున్నట్టుగా చూపించడమే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు మీడియాలో, ఇక దాని మీదనే చర్చలు ఉంటాయి. చెప్తా నేను దీని గురించి చెప్పాలంటే, రేషన్ బియ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలకి రేషన్ బియ్యాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019లో మొదలుపెట్టారు. దగ్గర కోట్ల మందికి ఇప్పుడు రేషన్ బియ్యం అంతా ఉన్నాయి, 70 కోట్ల మందికి దగ్గర. సో ఆ రేషన్ బియ్యంలో ఎందుకు అంటే, భారతదేశంలో ఏ వ్యక్తి కూడా తిండి లేకుండా ఉండొద్దు, అందరూ తినటానికి తిండి ఉండాలి, ఉండటానికి మన ఇల్లు ఉండాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రతి వ్యక్తికి ఒక 6 కిలోల బియ్యం ఇస్తా ఉన్నారు మంత్లీ, నెలకి 6 కిలోల బియ్యం. 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దగ్గర కిలోకి 45 రూపాయలు, అంటే 4×5 20, 250 రూపాయలు, దగ్గర 230 రూపాయలు ఖర్చు పెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో వీళ్ళు ఏమంటారు ఇప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,54,00,000 మంది టోటల్గా, ఇది 2011 లెక్కల ప్రకారం 3,54,00,000 మంది ఉన్నారు అని చెప్పేసి, ఆ 3,54,00,000లో 3,34,00,000 మందికి మేము రేషన్ కార్డును ఇస్తా ఉన్నాం, మేము రేపొద్దున స్మార్ట్ కార్డులు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి మన సంగారెడ్డిలో మొదలుపెట్టారు. నేనేమంటా అంటే 3,54,00,000లో 3,34,00,000 మందికి మీరు ఇస్తారంటే అందరు ఇక బీదోళ్ళే, అందరు బీపీఎల్ కుటుంబాలేనా అనే ఉద్దేశం చూడండి. నాకు అర్థం కావట్లేదు అలా ఏ లెక్కలు చెప్తారో, కనీసం నమ్మడానికన్నా ఉండాలి కదా, ప్రాపర్ సర్వే అనేది ఉంటది కదా. 3,34,00,000 మంది ఉంటారా మొత్తం బీపీఎల్ కుటుంబాలు, వాళ్ళకి మొత్తం అందరికి రేషన్ బియ్యం ఇస్తారా? దాంట్లో 35 లక్షల మంది ఐటీ కట్టేటోళ్ళు ఉన్నారు. మరి ఐటీ కట్టేటోళ్ళను బీపీఎల్ కుటుంబాలు ఎట్లా అంటావు, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా బియ్యం ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు, సరే బాగానే ఉంది. ఇది తీసుకుంటే ప్రతి సంవత్సరం 5,350 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం కోసం. ప్రతి సంవత్సరం ఇస్తా ఉంది. ఒక 220-30 కోట్లు అటు ఇటుగా 5,000 కోట్ల చిల్లర ఇస్తా ఉంది ప్రతి సంవత్సరం. ఇప్పటిదాకా 3.5 సంవత్సరాలు 17,368 కోట్ల రూపాయలు ఈ రేషన్ బియ్యానికి 5 కిలోల కోసం ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలవాలి, ఇది కాంగ్రెస్ పార్టీనో లేదా బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చేది కాదు, ఇది నరేంద్ర మోడీ గారు పంపిస్తా ఉన్నారు, వీళ్ళు ఇస్తా ఉన్నారు. పేరు ఒకటిది, సొమ్ము ఒకటిది, ఒకటిది అన్నట్టుగా. ఇక అంతకుముందు కేసీఆర్ అదే మాట్లాడాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే మాట్లాడతారు. అంటే ఇంత జరిగినప్పుడు ఇప్పుడు స్మార్ట్ కార్డ్ మీద వీళ్ళ ఫోటో వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇస్తుంది? అది పర్మిషన్ అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేది కేంద్రం, కానీ పంచేది ఎవరు, డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు, రాష్ట్రం. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. నేనేమంటా, సరే మీరు 1 కిలో ఇస్తా ఉన్నారు, మేము 5 కిలోలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 5 కిలోలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి ఇంకొక సైడు ముఖ్యమంత్రి గారి ఫోటో పెడితే బాగుండేది కదా. ప్రధానమంత్రి పెట్టకుండా ఇటు ముఖ్యమంత్రి పెట్టుకుంటాడు, ఆడ మంత్రి పెట్టుకుంటాడు. ఏం నాకు అర్థం కాదు. ఆలోచన ఉండాలి కదా, ఒక న్యాయం ఉండాలి. 5 కిలోలు 85% మేము ఇస్తా ఉన్నాం, 17,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం ఇప్పటిదాకా. కనీసం అది ఆలోచనతో పెట్టాలనా లేదా? రెండవది, సరే ఈ 2 ఫోటోలు పెట్టారు దీని మీద, రేపొద్దున 20 నెలల కాలం ఉంది వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి. పక్కా కాంగ్రెస్ పార్టీ ఖతం చేస్తాం మేము, భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ రావాలని ఉంది, గెలుస్తాం మేము. గెలిచిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఫోటో ఉండదు, అటు ఆ మినిస్టర్ ఫోటో ఉండదు, ఉత్తమ్ కుమార్ రెడ్డిది. మళ్ళీ పార్టీ డెఫినెట్గా మారాల్సిందే కదా. దానికి 600 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు స్మార్ట్ కార్డ్ కోసం. స్మార్ట్ కార్డ్స్ ప్రింటింగ్ కోసం 600 కోట్లు ఖర్చు పెట్టారు. 600 కోట్లు నీలపాలు అయినట్టే, మొత్తం ప్రజల మీద భారం పడుతుంది కదా. ఈ 2 ఫోటోలు లేకుండా మేమేం ఏ ఫోటోలు పెట్టకండి, మీరు ఫ్యామిలీ ఫోటో పెట్టండి, ఆ లబ్ధిదారుల ఫోటో పెట్టివ్వండి. సో ఆ ఫోటో ఇంకొక 15 సంవత్సరాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా 15 సంవత్సరాలు ఆ ఫోటోలు వాడుకునే అవకాశాలు ఉంటాయి. 600 కోట్లు సేవ్ చేసినట్టే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ పేరు రావడానికి కోసం, రోజు కాంగ్రెస్ పార్టీ ముఖాలు చూడడానికి కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు.
ప్రజల గురించి ఆలోచిస్తే నిజంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వేస్తే ఎస్ అది ఎన్ని ఇయర్స్ అయినా ఎక్స్పైర్ అవ్వదు. 100% ఇన్ కేస్ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వాళ్ళు వస్తే ఈ ఫోటో ఎందుకు ఉండాలి, మా గవర్నమెంట్ వాళ్ళ ఫోటో ఉండాలి, మళ్ళీ ఇంకొక మంత్రి ఫోటో వేయాలి, అవును. మళ్ళీ దానికి మళ్ళీ ప్రజల దగ్గర నుంచే మళ్ళీ తీసుకుంటారు. ఒకవేళ నిజం అదే కానీ మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు కూడా, మొన్న కూడా ట్రెండింగ్ బాగా దీని మీదనే. బేసిక్ గా నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకవైపు పెట్టండి, ఇంకోవైపు ముఖ్యమంత్రి గారు పెట్టుకోండి. పెట్టేసిస్తే ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు, పైసలు మేము ఇస్తాం, మీరేమో పేర్లు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని మీరు నేనే ఇస్తున్నట్టు ఏదో సన్నబియ్యం యాడ్ చేసి మేమే ఇస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తా ఉన్నారు. ఇదంతా బ్లఫింగ్ చేస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజల్ని బ్లఫింగ్ చేస్తా ఉన్నారు. అంతకంటే ఎక్కువ లేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇప్పుడు మనకి బీజేపీ ప్రభుత్వం అనేది ఇక్కడ రాలేదు ఈ ఇయర్ అనేది, ఇప్పుడు ఈ ఎన్నికల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మన బీజేపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం ఉందంటారా? 100%. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి 9.5 సంవత్సరాలు ఇచ్చారు, ఇక అయిపోయింది. ఎందుకంటే అది వన్ సైడెడ్ పాలిటిక్స్ చేశారు, వన్ సైడెడ్ డెవలప్మెంట్ జరిగింది, వాళ్ళు బాగుపడ్డారు తప్పితే ఎక్కడ కూడా ఎవరు బాగుపడలేదు సరిగా. రెండవది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డబుల్ నేను 2000 పెన్షన్ వస్తే 4000 ఇస్తా, లేకపోతే 2500 మహిళలకు ఇస్తాం, నిరుద్యోగులకి 4000 రూపాయలు ఇస్తాం, తర్వాత ఇవన్నీ చెప్పారు 6 గ్యారంటీలని. అక్కడ 2-3 ఏదో మొదలు పెట్టారు, ఇక ఏదో నడిపిస్తారు తప్పితే మిగతా అన్ని కూడా 12 అంశాలల్లో 10 అంశాలు అట్లాగే ఉన్నాయి. ఎవరు బాగుపడలే, ఎవరికి ఏమి వేయలేకపోతున్నాడు. నీళ్లు లేవు, ఏ ప్రాజెక్ట్ కట్టలే. 30 నెలల కాలంలో కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్న కంప్లీట్ అవ్వాలి కదా. ఇటువైపు గోదావరి పోతుంది, ఇటువైపు కృష్ణా పోతుంది. కృష్ణా నది మీద ప్రాజెక్ట్ లేవు, గోదావరి నది మీద ప్రాజెక్ట్ లేవు. ఇక నీళ్లు రానప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమొచ్చినట్టు మరి, ప్రాజెక్టులు లేనప్పుడు. సో రెండవది ఇక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిరని ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు, వాళ్ళు చేసిపోయారు, ఇక అయిపోయింది, దాని కథం అయిపోయింది. ఇక కంపెనీస్ లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ మంచి జరగాలి, తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దూసుకుపోవాలంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రావాలనే ఆలోచన తెలంగాణ ప్రజల్లోకి వచ్చింది. కాకపోతే మేము కొంచెం స్పీడప్ చేస్తాం, వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి ప్రజల్లోనే తెలుసుకుంటాం, ఏం చేయాలో అనేది. ఎందుకంటే మేము అప్పట్లో పాదయాత్ర చేసినాం, భారతీయ జనతా పార్టీ పాదయాత్ర చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఖతం చేసేసినాం, ఇది ఓడిచ్చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అదే పని చేస్తాం, 100% చేస్తాం. అక్కడ తెలంగాణ ప్రజల్లో బీజేపీ రావాలని చెప్పి, ఎందుకంటే బీజేపీ వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్, అక్కడ ఫండ్స్ వస్తాయి, ఇక్కడ ఫండ్స్ వస్తాయి, తీసుకొస్తాం. మేము తీసుకొస్తాం, మేము చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏదైతే అనుకున్నామో, ఏ విధంగా అయితే కావాలని అనుకున్నామో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేయడానికి 6 నిమిషాలు కృషి చేస్తాం, ప్రతి ఒక్కరు పని చేస్తాం, ముందు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అలాగే ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి మండలానికి ఒక పాఠశాల అని చెప్పి అనౌన్స్ చేస్తాం. అందులో ఇప్పటిదాకా అయితే ఎక్కడ అమలైనట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవైతే అమలైనట్లు ఎక్కడ లేదు, వీళ్ళ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు మనకి బీజేపీ మీద ఒక అలిగేషన్ ఉంది. బీజేపీ ఏంటంటే బీజేపీ హయాంలో ఓన్లీ హిందువులకు మాత్రమే సపోర్ట్, టెంపుల్స్ కట్టడాలు ఇవి హిందుత్వానికే సపోర్ట్ చేస్తుంది, మరి మిగతా వారి పరిస్థితి ఏంటి అని చెప్పి దీనికి ఎలా ఇక్కడ టెంపుల్స్ కట్టడం ఎస్ బాగానే ఉంటుంది, కానీ టెంపుల్స్ మీద వచ్చిన ఆదాయం అంతా కూడా వేరే వాళ్ళకి డైవర్ట్ చేస్తున్నారు తెలుసా మీకు. అక్కడ ఎక్క పైసా రాదు. అంటే రీసెంట్ గా అయోధ్యలో కూడా ఏదో ఫ్రాడ్ అయ్యింది కదా, అది వాళ్ళు చూసుకుంటారు, అది ఆల్రెడీ కేసు వేశారు, సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంది, దాని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశభక్తి కానీ, దేశ రక్షణ కానీ, దేశ అవసరాలు కానీ, దేశం ఏ విధంగా పోతా ఉందో మనందరికీ తెలుసు. కరప్షన్ ఫ్రీ ఒక్క దగ్గరన్నా మీరు చూపించమని చెప్పండి. మా రాష్ట్రాలు ఉన్నాయి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కరప్ట్ చేసిన చూపించమని చెప్పండి, చెప్పలేరు. ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మా గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఇక్కడ రావాలంటే రేపొద్దున జిహెచ్ఎం మీరు చూస్తే ఎక్కడ పోయినా కూడా ఒక 30% 40% కమిషన్ లేనిది ఏ ఫైల్ మూవ్ అవ్వట్లేదు. సో ఆ విధంగా పోతే ఇక తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాగుపడతారు చెప్పండి. అందుకనే భారతీయ జనతా పార్టీ రావాలి ఇక్కడ. సో టెంపుల్స్ మీద వచ్చే ఆదాయము డైవర్ట్ చేసి వేరే సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇస్తున్నారు, హిందువుల కోసం ఖర్చు పెట్టట్లే దాన్ని. మిగతా వాళ్ళకి మసీదులలో ఎవడన్నా డబ్బులు ఇస్తాడా, చర్చిలలో ఇస్తారా? పోనీ ఎక్కడ ఇయ్యారు కదా పైసలన్నీ. మరి ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ కనీసం ఆ పూజారులు కూడా కనీసం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే నెలకింతనే ఇవ్వాలి కదా ఉద్యోగం వృత్తిలాగా.
సో అలాంటిది కూడా ఇవ్వట్లేదు. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుద్ది. అది మేము చూసుకుంటాం. మేము ఏ విధంగా తీసుకుపోవాలో మాకు ఒక ప్లాన్స్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీ ప్రకారం మాత్రం డెఫినెట్గా మేము ముందుకు పోతాం. ఓకే సార్. నెక్స్ట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా బీజేపీ రావాలని కోరుకుంటూ ప్రోగ్రామ్కి సెలవు. నమస్తే.